హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ అనిల్. సో ఏపీలో ఏం జరుగుతుంది అసలు? నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నిటి మనతో క్లియర్ చేయడానికి రాజకీయ విశ్లేషకుడు అంకమ్మారావు గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఏదైతే లోకేష్ యువగల పాదయాత్ర జరుగుతుందో అడ్డంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతా అని చెప్పి ఒక కీలక వాక్యం చేయడం జరిగింది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు మనకి 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాలను 26 చేసేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు ప్రకటించడం కూడా జరిగింది. అధికారంలో వచ్చిన వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా కొన్ని చేస్తూ ఉంటారు. అద్దంకి ప్రజల కోరిక అది. చాలామంది ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ సొంత నిర్ణయాలను ప్రజల మీద రుద్దుతున్నారు. అక్కడ ప్రజల అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా జరిగింది. వ్యక్తం చేసి జరిగినప్పుడు లోకేష్ బాబు గారు చేసిన కార్యక్రమం ఏందయ్యా అంటే, ఆయన వాళ్ళ అభిప్రాయాలను మన్నించి మేము అధికారంలోకి వస్తే మీ అభిప్రాయానికి అనుగుణంగానే అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీ ఇచ్చాడు. ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాడు. ప్రజల మనోభావాలు నెరవేరుస్తానని చెప్పాడు. అది నాయకుడి లక్షణం. తప్పే ఉంది దాంట్లో? తప్పైతే లేదు కదా. అంటే ఎప్పటి నుంచో ప్రజల ఆశ అది. అవును. మరి ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అంటారు సార్? మరి సరే, ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో భాగంగా ఒక లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆ లోక్సభని జిల్లా కేంద్రంగా చేయాలనే ఆలోచనతో చేయటం కూడా జరిగింది. మంచి చెడు అనేది తీసి పక్కన పడేస్తే దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి. అవన్నీ సరి చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అంటే లోక్సభ నియోజకవర్గాల పేర్లు కూడా మార్చాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇది సరి చేయాలి అంటే. ఎందుకంటే పక్కపక్కనే ఉంటాయి, కొన్ని పక్కపక్కనే ఉంటాయి. పక్కపక్కన ఉన్నటువంటి వాటిని జిల్లా కేంద్రాలుగా చేయడం కూడా జరిగింది. అవును. ఇప్పుడు గుంటూరుకి 45 కిలోమీటర్లు నర్సరావుపేటని మరి పార్లమెంటు నియోజకవర్గంగా ప్రకటించడం కూడా, జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగింది కదా. అలాగే అనకాపల్లి పక్కపక్కనే ఉంది, విశాఖపట్నానికి అనకాపల్లికి. మరి దాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగింది కదా. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని పార్లమెంటు అంటే లోక్సభ పరిధి యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి పేర్లు కూడా మారిస్తే చాలా వరకు న్యాయం జరిగింది. ఇలాంటి గొడవలు లేకుండా ఉంటాయి. దాన్ని మరి అది చేయాల్సింది కేంద్రం. కొన్ని రాష్ట్ర చేతుల పరిధిలో ఉన్నాయి కాబట్టి వీళ్ళు జిల్లాలను ప్రకటించడం కూడా జరిగింది. వీళ్ళు ఇంకా కేంద్రం ఇది ఆమోదించిందా లేదనేది కూడా తెలియదు. ఇక్కడ కూడా దాన్ని ఆమోదించినట్టుగా ఇంకా కేంద్రం నోటిఫికేషన్లోకి రాలేదు. చూడాలి ఇవన్నీ జరిగే పరిణామాలు ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు లోకేష్ అనేది చాలా వరకు ప్రజలతో మమేకమైపోయి లోకేష్ బాబు అనే వ్యక్తి ఈరోజు ఒక వ్యక్తిగా మొదలై ఒక వ్యవస్థగా తయారై ఒక శక్తిగా మారాడు ఈరోజు. అతని పాదయాత్రను కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే లోకేష్ బాబు యొక్క పాదయాత్రని పరిణితి చెందిన నాయకుడిగా ఈరోజు స్పష్టంగా మనకి కనపడతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ తరాలకి మార్గదర్శిగా ఆదర్శంగా నిలుస్తాడటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే అతని మాట తీరు, అతని హావభావాలు, అతను ప్రదర్శిస్తున్నటువంటి పరిణితిని కనుక దృష్టిలో పెట్టుకుంటే నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీకి సరైన వారసుడు దొరికాడని నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ అద్దంకికి సంబంధించి ప్రజలు చాలా బాధలో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. ఏదైతే ప్రకాశం జిల్లాలో కలిపితే మేము డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి కూడా అంటున్నారు. దాన్ని సమర్థించి కూడా లోకేష్ బాబు కలుపుతా అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే కదా, అతను ప్రజల అభిప్రాయాన్ని మన్నించి మీ యొక్క అభిప్రాయానికి అనుగుణంగానే నేను దీన్ని ఈ ప్రకాశం జిల్లాలో మారుస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటానని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది కదా. అంటే వాళ్ళ ఆత్మీయ సమావేశంలో వాళ్ళు వెల్లడి చేసి ఉంటారు. కలిసిన వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పుంటారు. అభిప్రాయానికి అనుగుణంగా ఆయన మాట ఇచ్చాడు. అంటే ఈ యువగలం పాదయాత్రకు సంబంధించి సార్ చాలా రోజుల నుంచి పాదయాత్ర చేయడం జరిగింది. సో చాలామంది ప్రజల్ని కలుస్తుంటాడు, చూస్తుంటారు, ప్రతి ఒక్కరికి హామీలు ఇచ్చి ఉంటాడు. మరి అది ఎంతవరకు నెరవేరుస్తారు అంటారు మీరు? నిస్సందేహంగా నెరవేరడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు హామీలు ఇచ్చారని అంటున్నారు, అలివి కాని హామీలు ఎక్కడ ఇవ్వాల, చెయ్యగలను అనే ఆయన నమ్మకం ఏర్పడిన హామీలను మాత్రం ఇస్తున్నాడు. ఇప్పుడు పాదయాత్ర మొదలైన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో చదువుకున్న అమ్మాయి
రెండు ప్రశ్నలు వేసింది అక్కడ. ఒక అమ్మాయి ఏమో నేను MBA చేశానండి, నాకు ఫీజు రీఎంబర్స్మెంట్ అందకపోవడం వల్ల నాకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు ఇంకా అని చెప్పాను. లేదమ్మా మనం వచ్చిన తర్వాత అవి ఇవ్వడానికి నేను సాధ్యపడుతుంది, నేను ఇప్పిస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చాడు. అంటే అతని వల్ల అయింది అది. అలాగే ఇంకొక అమ్మాయి జాకీ పరిశ్రమ గురించి మాట్లాడింది. జాకీ పరిశ్రమ తరలిపోయింది ఇక్కడ నుంచి, తరిమేశారు దాన్ని. నేను తీసుకురాలేనమ్మా, అది అంతర్జాతీయ సంస్థ, అలాంటి సంస్థను కూడా తీసుకొస్తానే కానీ ఆ సంస్థను నేను తీసుకొస్తాను, నేను మాట ఇవ్వలేకపోతున్నాను అని చాలా స్పష్టంగా చెప్పాడు లోకేష్ బాబు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అతను దృష్టిలోకి వచ్చిన దానికి అతను చేయగలన్న అనుకున్న వాటిని మాత్రమే హామీలు ఇస్తున్నాడు. చేయలేని దాన్ని, అసాధ్యం అనుకున్న దాని మార్గాలు ఏంటో చూసి చెయ్యొచ్చో లేదో నిర్ణయించుకుందాం అనే ఆలోచనకు అతనికి వస్తున్నాడు. ఇది పరిణితి చెందిన రాజకీయ నాయకుడే కాకుండా ఒక మగాడిగా మాట్లాడుతున్నాడు ఆయన. స్పష్టంగా ఎలాంటి మొహమాటాలు లేకుండా, ఎలాంటి దాపరికాలు లేకుండా ప్రజల వద్ద వాగ్దానాలు ఇస్తున్నాడు. అతను ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని కూడా అతను అమలు చేస్తాడు, చేసి చూపిస్తాడు. అంటే కొంతమంది మహిళలు ఏదైతే చదువుకున్న అమ్మాయిలు, సో మేము రాజకీయాలకు రావాలి సార్, ఎందుకంటే ఆ చదువుకున్న అడ్మినిస్ట్రేషన్ ఏదైతే రాజకీయాల్లో పక్కా ఉండాలని చెప్పి కూడా ఒక అమ్మాయి అడగడం జరిగింది. దాన్ని కూడా సరే చూద్దాం, చేద్దాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళకే టికెట్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాదు, ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు ఉత్సాహంగా ఉండి రాజకీయాల్లో రావాలనుకుంటున్న వాళ్ళు వస్తే మేము ప్రోత్సహిస్తామని చెబుతున్నాడు అతను. అధికారంలో వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు రండి, మీరు ముందు కదిలి రండి, మీలో కొంతమందికి అవకాశాలు కల్పిస్తానని దానికి తణుకు ఎమ్మెల్యే గారిని అరివిల్లి రాధాకృష్ణ గారిని ఉదాహరణగా చూపించేసి, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న వ్యక్తి సింగపూర్లో, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఆయన రాజకీయాల్లో రావాలనే అభిప్రాయం వ్యక్తం చేశాడు కాబట్టి బాబు గారు తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేశాడు అని అన్నారు. అంటే ఇక్కడ పొరపాటుకు మాట్లాడుకోకూడదు మనం, ఎందుకంటే అతను స్పష్టంగా చెబుతున్నాడు. అంటే చాలా మందికి ఇలానే అర్థమైంది. అర్థం కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. నిస్సందేహంగా ఆయన చెప్పింది జనాల్లోకి వెళ్ళిపోయింది, చాలా స్పష్టంగా చెప్పాడు. అందుట్లో ఏమో దాపరికాలు లేవు కదా. లోకేష్ బాబు గారు చెప్పిన దాంట్లో ఆయన ఏం చెప్పాడు, ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాతని కాదు, ఇప్పుడు నుంచే ప్రోత్సహిస్తాం, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకా ప్రోత్సహిస్తాం, ఇప్పుడు రండి ఎవరన్నా ముందుకు వస్తే, ఇదిగో ఆ రోజు పలానా వ్యక్తి ఇలా చేశాడు, మీరు స్పందించండి, ప్రజా సమస్యల మీద పోరాడండి, మీకు సరైన గుర్తింపు ఇస్తామని చెప్పని ఆయన చెబుతున్నాడు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా అక్కర్లేదు. ఆయన ఇచ్చిన హామీని లోకేష్ బాబు ఆయన నోటితో ఇచ్చిన హామీని నిస్సందేహంగా అమలు పరుస్తాడు. అంటే యువకులకి లాభం చెందుతుంది, నిస్సందేహంగా కేవలం టీడీపీ పార్టీలో సాధ్యం అంటారు. ఇంకో మాట కూడా అన్నాడు అతను, ప్రతిదీ నేనే బాధ్యత తీసుకుంటానని మాట్లాడుతున్నాడు అతను. అవును, పక్కాల మీద నెట్టేయట్లా, అవును నేను తీసుకుంటాను బాధ్యత అంటున్నాడు. మరి అది ఎలాంటి మాట, ఎలా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అది? అందుకోసం ఇప్పటిదాకా అడిగినా సార్ క్వశ్చన్, అంటే ప్రతిదీ నేను చేస్తా అని అంటున్నాడు, కొన్ని కాన్వి చేయనని చెప్తున్నాడు. అన్ని గణం తను ఆ మైండ్ లో ఎలా పెట్టుకుంటాడు? పేపర్ చదువుతున్నాడా? లేదు కదా. అంటే అతను చాలా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి, విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చినటువంటి వ్యక్తి. అతనికి ఒక అవగాహన అంతకుముందు లేకపోవచ్చు, రాష్ట్రం ఏంటి, రాష్ట్ర స్థితిగతులు ఏంటి, భౌగోళిక స్వరూపాలు ఏంటి అనేది అతనికి అవగాహన లేకపోవచ్చు, పేపర్ మీదే చూసుకొని ఉండొచ్చు. కానీ ప్రజాయాత్ర మొదలుపెట్టిన జనవరి 27వ తారీఖు నుంచి యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రజలతో మమేకమైపోతూ, పల్లెటూరులను చూస్తూ, పల్లెటూరులో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ అతను ఒక అవగాహనకు వచ్చేసి, పల్లెటూరు ప్రజలేంటి, పట్టణ ప్రజలేంటి, వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, వీళ్ళ వద్దకి నిజంగా అన్ని పథకాలు అందుతున్నాయా, వీళ్ళకి మేలు జరుగుతుందా లేదని చెప్పని ఒక అవగాహన వచ్చిన తర్వాతే ఆయన ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాడు. ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో ఏం చేశాం, ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది కూడా ఇప్పుడు ఆయనకు ఒక అవగాహనకు వచ్చింది. అందుకనే ఎక్కడికి వెళ్ళినా ఏ పాదయాత్రలో ఆయన యువగళం పాదయాత్ర జరుగుతున్న తీరు పరిశీలిస్తే స్థానికంగా ఏ సంస్థలు వచ్చినాయి, ప్రజలకు ఏమేమి ఉపయోగం జరిగినాయి, నీటిపారుదల ప్రాజెక్టులు ఏమేమి మొదలుపెట్టారు, వాటి పరిస్థితి ఏంటి, వివరంగా జనాన్ని చెప్పగలుగుతున్నాడు కదా. అవును,
మరంటే ఎంత అవగాహన ఉన్న వ్యక్తి అతను. అవును ఏది మర్చిపోడు, అవును. దాంట్లో సందేహం ఏం లేదు. అంటే చాలా గ్రౌండ్ వర్క్ చేసి నిస్సందేహంగా ఓకే. అతని గురించి మనం సందేహపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. అసలు ఒక్క శాతం కూడా వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అధికార మత్తులో కొన్ని తెలియకపోవచ్చు. నిజంగా వీళ్ళకి కూడా మత్తు కొంత ఉండి ఉంటుంది, అందులో సందేహమే లేదు. ఎందుకంటే ఇంత దారుణంగా ఓడిపోవడం జరిగిందంటే పొరపాట్లనే ఉంటాయి. ఆ అధికారం అనేది కోల్పోయిన తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి, క్షుణ్ణంగా అతనికి అవగాహనకు వచ్చింది. కాబట్టి గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగనివ్వకుండా మంచి కార్యక్రమాలు చేస్తూ, అలాగే అరాచకవాదుల్ని, కొంతమంది విధ్వంసకారుల్ని వాళ్ళని ఎక్కడ కంట్రోల్లో పెట్టాలో అక్కడ కంట్రోల్లో పెట్టుకుంటూ రాష్ట్రాన్ని మరి సుభిక్షంగా తీసుకురావడానికి తండ్రి కొడుకులు ఇద్దరు. ఇప్పుడు ఆయనంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు వేరే అక్కర్లా. ఆయన ఉంటేనే పరిశ్రమలు వస్తాయి ఆంధ్ర రాష్ట్రానికి. వచ్చిన పరిశ్రమలతో పాటు పాలన గాడిలో పెట్టాల్సిన బాధ్యత లోకేష్ తీసుకుంటాడు. ఓకే. అతను ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత లోకేష్ బాబు తీసుకుంటాడు. ఓకే. కాబట్టి మనం ఎక్కడ కూడా అతని గురించి సందేహపడాల్సిన అవసరం లేదు. పప్పనుకున్న వ్యక్తి నిప్పు కణికై ఈరోజు ఎదుటి వాళ్ళు అటు చూసే విధంగా లేకుండా బగబగ మండిపోతా ఉన్నాడు. అవును. అసలు ఏంటి సార్, చాలా మంది ఎంత క్రౌడ్ అసలు. అదే ఆ యువగలం పాదయాత్ర వెళ్తుంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్, మాట ముచ్చట, సెల్ఫీ ప్రోగ్రామ్ అని చెప్పి చాలా కొంచెం అగ్రెసివ్ గా ముంగడికి వెళ్తున్నాడు. అవును. ఇప్పుడు మిగిలినలా కాకుండా ఆయన అన్ని రోజులు కార్యక్రమాలు చేపట్టేసి ఇళ్లతో మమేకమైపోయి, అలాగే బహిరంగ సభతో పాటు అక్కడ ఉన్న స్థానికులతో చర్చా వేదిక నిర్వహించుకుంటూ స్థానిక సమస్యల గురించి కూడా ఆయన అంత విపులంగా వాళ్ళ సమయాన్ని కేటాయించేసి వాళ్ళతో మాట్లాడుతున్నాడంటే అతను ఎంత పరిణితి చెందాడో ఆలోచించుకోవాలి. పల్లెటూరు నుంచి రాలేదు అతను. వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, వాళ్ళ మామయ్య గారు ఈరోజు తెలుగు చరిత్రలో ఒక ఈరోజు అతని గురించి చెప్తేనే జనానికి ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. అలాంటి బాలయ్య బాబు ఆయనకి అల్లుడు, మేనల్లుడు. ఇన్ని ఉండి ఈరోజు ప్రజల కోసం తిరుగుతున్నాడు ఆయన. ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏమో మాట్లాడుతున్నాడు, నేను కాదు ముఖ్యమంత్రి. చాలామంది ట్రోల్ చేస్తున్నట్టు, నేను కాదు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, నేను పార్టీ కోసం ప్రజల కోసం తిరుగుతున్నా అని చెప్పుకోగలుగుతున్నాడు. ఎవరు చెబుతారు ఇవాళ అట్లా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే లోకేష్ బాబు చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా మొదలుపెట్టినప్పుడు పరిస్థితులు వేరైనా ఈరోజు రోజు రోజుకి రాటు తేలిపోయి సమస్యలకు ఒక అవగాహన వచ్చేసి ఇప్పుడు అతను జరిగే పరిణామం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు. కాబట్టి ఎక్కడెక్కడ సమస్యలు ఇప్పుడు కొన్ని అంతకుముందు దృష్టికి రావచ్చు, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏది చేస్తే ఆ సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పిన ఒక అవగాహనకు మాత్రం లోకేష్ బాబు నిస్సందేహంగా వచ్చాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన మాటలను బట్టి, ఆయన చెప్పే విధానాన్ని బట్టి, ఆయన ఇచ్చే హామీలను బట్టి తప్పకుండా నెరవేరుస్తారా అంటున్నారు. అవును, నిస్సందేహంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.